ఇక అలా ఈ నిబంధన ప్రకారం 1949లో ఆర్టికల్ 370ని అమలు చేయడంతో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా వచ్చిందని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి కాశ్మీర్ కోసం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరగడం మొదలయ్యాయి. ఇక ప్రతిసారి పాకిస్తాన్ ఇండియా చేతిలో ఓడిపోవడంతో ఆ గవర్నమెంట్ వల్ల ఏమీ అవ్వట్లేదని, పాకిస్తాన్లోని కొంతమంది కాశ్మీర్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని, అందులో ఉన్న 60% ముస్లింలని పాకిస్తాన్లో చేర్చాలని కొన్ని ఉగ్రవాద సంస్థల్ని తయారు చేశారు. అలా అప్పటి నుండి తరచూ జమ్మూ కాశ్మీర్లో దాడి జరుగుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం తమకి ఆ దాడికి సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన, నిజానికి ఆ సంస్థల వెనుక పాకిస్తాన్ హస్తం ఉండేదని చెప్పొచ్చు. అలా ఆ ఉగ్రవాదుల నుండి పుట్టుక వచ్చిన వారిలో మౌలానా మసూద్ అజార్ కూడా ఒకడు. ఇక ఇతని తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ రైటర్గా కొన్ని బుక్స్ని కూడా రాయడం జరిగింది. ఇక మసూద్కి చిన్నప్పటి నుండి బుక్స్ చదవడం, స్టేజ్ పైన మాట్లాడడం లాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో ఇతని టాలెంట్ని గుర్తించిన మొహమ్మద్ యూసఫ్ బానూరి తన జామిక్ ఉలాం ఇస్లామిక్ పాఠశాలలో చేర్పించుకున్నాడు. అలా అక్కడ చదువుతున్నప్పుడే మసూద్కి జిహాద్కి సంబంధించిన వారితో మంచి పరిచయాలు పెరగడంతో తన ఎడ్యుకేషన్ని సగంలోనే వదిలేసి తనే ఒక ఉగ్రవాద సంస్థని స్టార్ట్ చేశాడు. అలా అప్పటి నుండి తన మాటలతో చాలా మంది యువతలకి బ్రెయిన్ వాష్ చేసి ఇండియా గురించి తప్పుగా చెబుతూ రెచ్చగొట్టడం మొదలెట్టాడు. కానీ మసూద్ మాత్రం ఎప్పుడూ గన్ పట్టేవాడు కాదని, అతని మాటలతో అందరికీ బ్రెయిన్ వాష్ చేసేవాడని తన స్నేహితుడైన అబ్దుల్లా అరెస్ట్ అయినప్పుడు ఇండియన్ పోలీసులతో వెల్లడించాడు. ఇక అలా పాకిస్తాన్లో 10కి పైగా ఇలాంటి ఉగ్రవాద సంస్థలుండగా అందులో యూత్ని టార్గెట్ చేసి వారిని ఇండియాపై దాడికి పంపిస్తుంటారు. అలా 2000 సంవత్సరంలో ఓల్డ్ ఢిల్లీపై దాడి, 2001లో జమ్మూ కాశ్మీర్పై, ఆ తర్వాత పార్లమెంట్పై, 2002లో జమ్మూ కాశ్మీర్పై మరియు జమ్మూలోని రఘునాథ్ టెంపుల్పై, 2003లో పుల్వామాపై, 2004లో జమ్మూ కాశ్మీర్లోని రైల్వే స్టేషన్పై, 2005లో ఢిల్లీలో వరుస దాడులు చేస్తూ 2016లో జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టార్లో 23 మందికి పైగా జవాన్లు ఉన్న వెహికల్పై దాడి చేసి వారిని భూమి మీద లేకుండా చేయడంతో అందుకు మోదీ వారిపై రివెంజ్ తీసుకునేందుకు సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ చేపించి ధ్వంసం చేశాడు.